నమస్తే వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి। సౌదీ రెడ్ క్రాసెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది। ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాధ్యమిక స్థాయి పాఠ్యాంశాల్లో ప్రథమ చికిత్స విధానాలను పరిచయం చేస్తున్నట్టు ప్రకటించింది। అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు। తద్వారా అత్యవసర సమయంలో వేగంగా స్పందించడంతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడంలో సహాయంగా ఉంటుందన్నారు। ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ తన జాతీయ పాఠ్య ప్రణాళికలో దీనిని చేర్చినట్లు తెలిపింది। రక్తస్రావం, కాలిన గాయాలు, థర్మల్ షాక్ మరియు మూర్ఛ వంటి వివిధ గాయాలకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు గుండెపోటు సమయంలో అందించే సిపిఆర్ పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు। బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది। త్వరలోనే రెండు దేశాల మధ్య సముద్ర మార్గం అందుబాటులోకి రానుంది। సముద్ర మార్గాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి। జెడ్డాలో జరిగిన 2వ సముద్ర పరిశ్రమల సమావేశంలో బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అలీ ఖలీఫా పాల్గొన్నారు। రెండు దేశాల మధ్య సముద్ర సంబంధాలను బలోపేతం చేయడం ఈ చొరవ లక్ష్యమని ఆయన అన్నారు। కనెక్టివిటీని మరింత పెంచే అవకాశం ఉన్న కింగ్ హమద్ కాజ్వే ప్రాజెక్టును ముందుగా తీసుకెళ్లడానికి చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు। ప్రస్తుతం బహ్రెయిన్ ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్ ను దమ్మాంలోని కింగ్ అబ్దుల్లా జీజ్ పోర్టుతో అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు। ఈ ప్రాజెక్టు రెండు దేశాల మధ్య ప్రయాణికులు, కార్గో రవాణాను విస్తరించడానికి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు। దుబాయ్ మెట్రో బ్లూ లైన్ నిర్మాణ పనుల కారణంగా సెంటర్ పాయింట్ స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ డైవర్షన్ ప్రకటించారు। ఈ మేరకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాహనదారులను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది। 2029 సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ కొత్త దుబాయ్ మెట్రో నెట్వర్క్ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకునేలా రోడ్ నెట్వర్క్ ను డెవలప్ చేస్తుందని అందులో పేర్కొంది। ఈ నెట్వర్క్ సమీపంలో ట్రాఫిక్ రద్దీని 20% వరకు తగ్గిస్తుందని తెలిపింది। ఎయిర్పోర్ట్ రోడ్ నుండి సెంటర్ పాయింట్ స్టేషన్లోని మల్టీ ఫ్లోర్ కారిడార్ పార్కింగ్ కు రోడ్డు మూసివేయనున్నట్లు, స్టేషన్ కు చేరుకోవడానికి అక్కడ ఏర్పాట్లు చేసిన సైన్ బోర్డులను ఫాలో కావాలని సూచించింది। బ్లూ లైన్ ప్రాజెక్టు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది। ఇందులోని 14 స్టేషన్ల నెట్వర్క్ లో 28 రైళ్లు పరుగులు తీయనున్నాయి। ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుత రైల్వే నెట్వర్క్ ను 78 స్టేషన్లు 131 కిలోమీటర్లకు విస్తరించనుంది। మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు। వివిధ కేసుల్లో దోషులుగా తేలి శిక్షలు అనుభవిస్తున్న 341 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు। క్షమాభిక్ష పొందిన వారిలో 2 విదేశీయులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు। ఫుట్బాల్ అభిమానులకు ఖతర్ గుడ్ న్యూస్ చెప్పింది। సెప్టెంబర్ 7న జరిగే ఖతర్ రష్యా ఫ్రెండ్లీ మ్యాచ్ కు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నట్లు ఖతర్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రకటించింది। ఈ మ్యాచ్ సాయంత్రం 6:15 జాసిమ్ బిన్ హమద్ స్టేడియంలో ప్రారంభం కానుంది। అక్టోబర్లో జరిగే కీలకమైన FIFA ప్రపంచ కప్ 2026 ఆసియా ప్లే ఆఫ్ల కోసం సన్నాహాల్లో భాగంగా రష్యాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ను నిర్వహిస్తున్నట్లు ఖతర్ ప్రకటించింది। ప్రపంచ కప్ ప్లే ఆఫ్ల కోసం ఖతర్ గ్రూప్ A లో ఉంది। అక్టోబర్ 8న ఒమన్తో, అక్టోబర్ 14న దోహాలోని జాసిమ్ బిన్ హమద్ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ఆడనుంది। రోడ్లపై ట్రక్కుల కదలికలపై బహ్రెయిన్ మున్సిపాలిటీ హెచ్చరికలు జారీ చేసింది। నిబంధనలు పాటించని ట్రక్కులకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది। ఈ మేరకు ట్రక్కు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది। ముఖ్యంగా మూసి ఉంచని ట్రక్కుల నుండి ఇసుక, నిర్మాణ సామాగ్రి రోడ్డుపై పడి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుందన్నారు। కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు। సురక్షితమైన మరియు పరిశుభ్రమైన రోడ్ల కోసం వాహనదారులంతా సహకరించాలని, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది। ఇవి ఇప్పటివరకున్న గల్ఫ్ అప్డేట్స్। నమస్తే।